నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. సాదిక్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన ఒక కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి చాలా కీలకమైన నిందితుడు అందామా, దోష్ అందామా? ఎందుకంటే అతని కారణంగా మరి భార్యాభర్తలు, అలాగే వారి కుమార్తె, వారి అల్లుడు మరణానికి పరోక్షంగా కారణం. విషం ఇచ్చి, ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడనేది అతని మీద అభియోగం. అలాగే ఆ యువతిని, అతని భార్యని వేధించాడని చెప్పేసి ఆమె చివరి లెటర్లో రాసిన విషయం. ఇది తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయిన ఏఈ నూకరాజు కుటుంబం వాళ్ళు మనవడితో సహా గోదావరిలో దూకటం చూస్తే చివరికి మనవడు ఒక్కడు బతికి బయటపడ్డాడు. రేపు ఆ పిల్లాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడటం కోసం అని చెప్పేసి కొత్తగా పార్టీ పెట్టిన విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నట్టుగా చెప్పారు. ఆయన ట్వీట్ చేశారు, స్పందించారు. సరే, ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన దర్యాప్తులో చాలా అంశాలు. సాదిక్ ఖాన్ ఎవరు? అతను రైఫిల్ షూటింగ్లో ఎక్స్పర్ట్. సో అతని దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి చాలామంది వస్తుంటారు. సో కాంటాక్ట్స్ కానీ వాటిని అతను మిస్యూజ్ చేసుకోవటం, అబ్యూస్ చేయటం, మహిళలను లొంగ తీసుకోవటం, అమ్మాయిలను లొంగ తీసుకోవటం, ఇట్లాగా ఏమార్చటం, కుటుంబాలను వేధించటం, డబ్బులు లాక్కోవటం, అలాగే మతం మారమని ఒత్తిడి తేవటం, ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. పాత పరిచయస్తుల సహకారంతో ఇతను ఏం చేశాడు? తప్పించుకున్న తర్వాత 4 రోజుల్లో 5 రాష్ట్రాలు మారాడు. ఎక్కడికెక్కడికి వెళ్ళాడు? యూపీఐ చెల్లింపులు చేయాల, తన దగ్గర ఉన్న మొబైల్ వాళ్ళ, ఎక్కడైనా రైలు ఎక్కడం, ఎవరితో పక్కాళ్ళ ఫోన్ తీసుకోవటం, తనకు తెలిసిన లాయర్ తోటి మాట్లాడటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. 5 రోజుల తర్వాత అతన్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పోలీసులు పట్టుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. నిజంగా చేజింగ్ అద్భుతంగా చేశారు. అతను ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేసినప్పటికీ అతను చేసిన ప్రయత్నాల ద్వారా ఎవరెవరికి కాంటాక్ట్స్కి అతను ఫోన్లు చేసే అవకాశం ఉందనే అవన్నీ ట్రాక్ చేసి, ఆ ఫోన్ నెంబర్లన్నీ ట్రాక్ చేసి అతన్ని పట్టుకున్నారు. సరే, ఇతను ఏంటంటే ఇంకొక రోజు గడిస్తే అక్కడి నుంచి కేరళ వెళ్దాం అనుకున్నాడు. కేరళ వెళ్ళి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవడానికి అతను స్కెచ్ చేశాడు. శనివారం నాడు అతన్ని మేరట్ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడకి తీసుకొచ్చారనమాట. సరే, సీసీ ఫుటేజ్లన్నీ పోలీసులు ఎలా వడపోశారంటే, ఈ నెల 16న రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకేసిన తర్వాత సాదిక్ అదే రోజు అర్ధరాత్రి 12ంటికి సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చి జనరల్ టికెట్ తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అంటే రిజర్వేషన్ చేయించుకుంటే పేరు వస్తుంది కదా, అందుకని జనరల్ టికెట్. మార్గం మధ్యలో ఏం చేశాడు? తనకు మొబైల్ పోయింది, ఇంటికి మాట్లాడాలని పక్కనున్న కో ప్యాసింజర్ దగ్గర ఫోన్ తీసుకొని కాకినాడలో ఉన్న ఒక లాయర్కి, అలాగే ఆయన చెల్లెలు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ నెంబర్ని పోలీసులు ట్రాక్ చేసి అతను చేసింది ఎక్కడ దొరికిపోయాడంటే వాళ్ళ సోదరి చెల్లెలో అక్కో ఆమెకి చేపట్టి పోలీసులు ట్రాక్ చేశారు. సో దాన్ని బట్టి ఆ నెంబరు ఎటు మూవ్ అయింది అనేది ట్రాక్ చేసుకుంటూ వెళ్తే అతను వాడి స్టేషన్ వరకు సిగ్నల్ దొరికింది, అక్కడ దిగిపోయాడు. సరే, అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఒక లోకల్ తోటి సాదిక్ మాట్లాడిన దృశ్యాలు కనిపించి ఆరా తీస్తే షోలాపూర్ వెళ్ళడానికి బస్సులు ఎక్కడ ఉంటాయని అడిగాట. చూపించానని చెప్పి ఆ లోకల్ అయితే చెప్పాడు. సాదిక్ ఫోన్లో పాత కాంటాక్ట్ నెంబర్ల మీద నిఘా పెట్టారు పోలీసులు. అందుకని ఏంటంటే పెట్టి సోలాపూర్లో అతని స్నేహితుడి వివరాలు తీసుకొని అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించారు. ఆశ్రయం కావాలంటే లాడ్జిలో గదిప్పించానని, అంతకుమించి తనకేమీ సంబంధం లేదని రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా అతను చాలా మర్యాదగా చెప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఒక బృందాన్ని ఎక్కడికి పంపించారంటే ముంబై వెళ్ళిపోతానని చెప్పాడని అక్కడికి ఢిల్లీకి పంపించారు. సాదిక్ ఢిల్లీలో దిగినట్టు నిర్ధారించుకున్నారు. అతని స్నేహితుడి ఫోన్ నెంబర్ మేరట్లో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ మేరట్ పోలీసుల సహకారంతో గాలించి మొత్తానికి ఎట్టాగైతే ఏమి సాదిక్కి ఆసరా కల్పించిన వ్యక్తిని నిలదీయగా అతను ఎక్కడుంది చూపించడంతో అదుపులోకి తీసుకున్నారు. గాలింపు ప్రక్రియను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు బిందు మాధవ్, నరసింహకిషోర్ ఇద్దరు స్వయంగా పర్యవేక్షించారు. అండ్ హ్యాట్స్ ఆఫ్, అంటే చాలా షార్ట్ స్పాన్లో దే కుడ్ ఏబుల్ టు క్యాచ్ అతన్ని. ఇదంతా కూడా ఏంటంటే రైఫిల్ షూటింగ్ కోచ్ అతను బేసిక్గా. అందులో అంటే అతను ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్. నూకరాజు పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, అలాగే ఆయన కుమార్తె సౌజన్య, మనవడు కలిసి దూకేశారు. ఆల్రెడీ అల్లుడిని కూడా స్లో పాయిజనింగ్తో చంపాడని ఇతని మీద అనుమానాలు నిర్ధారణ అవుతుంది ఎలాగో దర్యాప్తులో. సరే, మొత్తానికి ఏంటంటే 5 రోజుల నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫిషర్మెన్ పడవల మీద గోదావరిలో జల్లెడ పడుతుంటే ధవళేశ్వరం బ్యారేజీకి 30 కిలోమీటర్ల దూరంలో దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం దగ్గర గోదావరిలో మృతదేహాన్ని గుర్తించారట. ఎవరిది? ఆయన భార్యది. మృతదేహాన్ని పోలీసులు రాజమహేంద్రవరం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇది ఓవరాల్గా
అంటే అతను ఎంత తన ఆపరేషన్స్ ఎంత జాగ్రత్తగా క్యారీ అవుట్ చేసినా అతని ఓల్డ్ కాంటాక్ట్స్కి అతను ఎలాగూ ఫోన్ చేస్తాడని పోలీసుకి తెలుసు. సో దాని ట్రాకింగ్ అనేది మాత్రం చాలా అద్భుతంగా చేశారు పోలీసు. సో ఇదేంటి, ఇంతకీ నూకరాజు గారి అల్లుడిని కూడా ఇతనే విషం ఇచ్చి చంపేశాడు, లైంగికంగా అతని భార్యని అంటే నూకరాజు గారి కుమార్తెను వేధించాడనేది ఇతని మీద ప్రధానంగా ఉన్న అభియోగం. సరే, ఈ విషయం మీద పొలిటికల్ పార్టీస్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనే దానికి వేరే చెప్పగలరు. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఈవెన్ ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వం చెప్పకముందే పోలీసు చాలా వేగంగా దీంట్లో దర్యాప్తుకు దిగారు. వాళ్ళని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఇక ఇటు వస్తే కొత్తగా పార్టీ పెట్టిన మరి విజయసాయిరెడ్డి గారు, ఆయన ఏంటి ఒక సోషల్ కాజ్ని తీసుకున్నారు. మొత్తానికి అనేది ఒక డిఫరెంట్ మోడస్ ఆపరండి తోటి జనంలోకి వెళ్ళాను. ఒక అంశం మీద సమగ్రంగా వివరాలు సేకరించడం, తర్వాత ప్రభుత్వానికి ఆ విషయం మీద అప్రమత్తం చేయటం లేదా హెచ్చరిక జారీ చేయటం, ఇవన్నీ చేయటం, ప్రభుత్వానికి టైం ఇచ్చి అయ్యా మీరు దిద్దుకోండి అని చెప్పడం, ప్రభుత్వం ఒక వారం 10 రోజులు కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఆందోళనకు దిగటం. మొత్తానికి ఇదేదో ఒక కార్యాచరణ నిర్దిష్టంగా ఆయన పెట్టుకున్నారనేది స్పష్టమవుతుంది. ఆయన ఇంకోటి ఒక ట్వీట్ చేశారు. లవ్ జిహాద్లో తన తల్లి సౌజన్య, తండ్రి జగదీష్ రెడ్డి, అమ్మమ్మ తాతయ్యల్ని కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు రియాన్ష్ రెడ్డికి అండగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. రేపు అంటే 24వ తారీఖు ఉదయం రియాన్ష్ ఉన్న ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి ట్వీట్ చేశారు ఆయన. సరే, ఆ ట్వీట్కి కింద సహజంగానే కామెంట్స్ వస్తాయి. అందులో విజయసాయిరెడ్డి గారు అంటే చాలా పాపులర్ లీడర్ కదా, ఆయన కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. సో కింద లవ్ జిహాద్ ఏంటి, అక్రమ సంబంధం కదా అని కొంచెం ఇబ్బందికరమైన కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సరే, మీరు వెళ్ళారు కానీ ప్రచారం దేనికి సార్, ఎవరైనా రమ్మన్నారా లేక మిమ్మల్ని ఆపేయమనా ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, పోలీసులు మిమ్మల్ని ఆపేయాలనా అని. ఇంకొక ఆయన రవివర్మ ఆయన రాస్తాడు, సార్ ఆన్ ద వే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ సఫర్డ్ డ్యూరింగ్ సప్లై ఆఫ్ చీప్ లిక్కర్ బై యువర్ సన్ ఇన్ లా డిస్టిలరీస్, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు దెమ్ ఆల్సో. సర్కాస్టిక్గా మీరు ఎట్టగా వెళ్తున్నారు అంత దూరం, దారిలో మీ అల్లుడి గారు డిస్టిలరీ నుంచి సప్లై చేసిన లిక్కర్ దాకా చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించండి సార్, మీ హృదయ వైశాల్యాన్ని చాటుకోండి అని చెప్పేసి ఎటకారంగా. సరే, మొత్తానికి ఏదైతేనే ఆయనైతే వెళ్తున్నారు, ఏ పార్టీ తీసుకొని ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు, కొత్త పార్టీ పెట్టి చూద్దామంటే ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, ఆయన వెళ్ళనిస్తారా పోలీసులు, లేదా ముందే సమాచారం ఇచ్చారు కాబట్టి నో విజయసాయిరెడ్డి గారు మీరు వెళ్ళడానికి వీల్లేదన్నా అడ్డుకుంటే ఆయన అక్కడే ఆందోళనకు దిగుతారా, ఇలాంటివన్నీ స్పెక్యులేషన్స్. సరే, ఎవరి మటుకు వాళ్ళు రాసేవాళ్ళు. ఆయన మటుకు ఏంటంటే ఆ 10 ఏళ్ల పిల్లాడు అనాథ అయిపోయాడు కదా, ఆ పిల్లాడికి ఏదైనా దారి చూపిద్దామని ఉద్దేశంతో ఆయన వెళ్తూ ఉండొచ్చు. ఆయన రాజకీయ నేపథ్యం వేరు, ఆయన ఎదుర్కొంటున్న వివాదాలు వేరు, ఇప్పుడు ఆయన ఇక్కడ చూపిస్తున్న మానవతా దృక్పథం వేరు, దేనికి అదే వేరు చేసి చూడాల్సిందే. ఒక ఇనిషియేషన్ ఆయన చేపట్టారు, లెట్ హిమ్ గో. ఆ పిల్లాడిని కొంచెం పరామర్శించి సాంత్వన చేకూర్చే విధంగా ఆయన దిగితే మంచిదే. కమింగ్ బ్యాక్ టు సాదిక్ ఇష్యూ, ఒక రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుకునే కోచ్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడు, అతని నేర సామ్రాజ్యం 7-8 రాష్ట్రాలకు ఎలా విస్తరించింది, అతనికి 5-6 లేదా 7-8 రాష్ట్రాల్లో ఉన్న నెట్వర్క్ ఏంటి, ఇది ఆశ్చర్యం గొలిపే విషయం. ఏదో మరి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు చెప్పేవాళ్ళు ఉంటారు, జూడో కరాటే, అలాగే రైఫిల్ షూటింగ్, దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. సహజం, ఒకరికి ఒక్కో రంగం మీద వస్తుంది. దాన్ని ఆలంబనగా చేసుకొని ప్రత్యేకించి బెజవాడలో కూడా ఒక అతను ఈ మధ్యకాలంలో ఇలాగే దొరికిపోయాడు, ఇలాగే వేధిస్తున్నాడని చెప్పేసి ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇది కాకినాడ. అంటే ఈ మధ్యకాలంలో కోస్తా తీరంలో ఈ నేర ప్రవృత్తి పెరుగుతోందా? పోలీసులు అతను 5 రోజుల్లో పట్టుకున్నారు, దట్స్ ఎ డిఫరెంట్ యాంగిల్. బట్ ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఆ వేదన తట్టుకోలేక, ఆ హింసని హ్యూమిలియేషన్ని భరించలేక, మతం మారమని ఒత్తిడి తెస్తుంటే తట్టుకోలేక సౌజన్య తండ్రికి చెప్పుకొని బాధపడితే ఆ తండ్రి తల్లి కలిసి 10 ఏళ్ల పిల్లాడిని మనవడిని కూడా తీసుకొని తాతయ్య అమ్మమ్మ గోదావరిలో దూకారంటే బాధాకరమైన విషయం ఇది. దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి. దాన్ని ముందస్తుగానే ధైర్యంగా ఎదుర్కొని రిపోర్ట్ చేసి ఉంటే బహుశా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదేమో. ఎనీహౌ, సాదిక్తో పాటు బెజవాడలో ఆయన ఒక జిమ్ నిర్వాహకుడు, వీళ్ళిద్దరూ వర్తమాన సమాజానికి ఒక గుణపాఠం అయితే నేర్పారు. మాలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని.